పులివెందుల ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకమునుపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ కన్నా 1000 ఇస్తామని చెప్పి మాట చెప్పారు. కాబట్టి సీఎం గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. కాబట్టి 14,500 ఇవ్వాలి అని చెప్పి ఈరోజు అంగన్వాడీ వర్కర్ల 5వ రోజుగా సమ్మె చేస్తూ ఉన్నారు. కాబట్టి సిఐటిగా అంగన్వాడీ వర్కర్లుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రాట్యుటీ అందరికీ అమలు చేయమని చెప్పి అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని ఆలోచన చేసుకొని అంగన్వాడీ వర్కర్లకు అందరికీ తక్షణమే జీతం పెంచి సమ్మెను నివారించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ను పెట్టొద్దని వద్దని పోకూడదని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేసిన అంగన్వాడీ వర్కర్లు మేము 4 సంవత్సరాల 8 నెలలు ఓపిక పట్టుకున్నాం, పెంచుతారని చెప్పి అనుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు పెంచుతారని ఆశ పెట్టుకున్నారు. పెంచలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఆందోళన చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్తున్నారు. రేపు 25వ తారీఖు ముఖ్యమంత్రి గారిని అందరు వెళ్ళి కలవాలని చెప్పి అర్జీ ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కారం చేసి 26,000 జీతం పెంచాలని చెప్పి సిఐటిగా మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.